Hi, this is Floreseni and I want to congratulate Volga Videos for reaching 18 million subscribers. నిన్న రాత్రి ఏం చేసావో గుర్తుందా? నిన్న రాత్ర రోడ్లు గొంతులు అవే గుర్తున్నాను. నాతో చాలా మిస్బిహేవ్ చేసావ్, అది గుర్తులేదా? నాతో లవ్ అని ప్రపోజ్ చేసావ్, ఇక్కడ అక్కడ టచ్ చేసావ్, ఒప్పుకోమని కాళ్ళ మీద పడ్డా. ఊరికాను, నేను మరీ అంత మాస్ కాదు, ఏ కత్తిలో ఉన్నావని చెప్పుంటాను. కర్ర మళ్ళీ రిపీట్ అవుద్ది. నన్ను చూడు, నా కళ్ళు చూసి మాట్లాడు. కష్టం అను, ఇప్పుడు నీ కళ్ళతో పని కనిపిస్తున్నాయి. చూడు, నన్ను మాత్రమే చూడు, ఎలా అయినా చూడు, కానీ ఇంకెవరినైనా చూసావో, ఆ సారా, ఈ కృతి, అలాగే ఇంకెవరైనా బాగున్నారు అని అన్నావనుకో. సార్, లుక్ ఎట్ దిస్. మీకు స్టాన్ఫోర్డ్ స్కాలర్షిప్ వచ్చింది కదా, మరి ఎందుకు వెళ్ళటం లేదు? ఈ జాబ్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నారు? పర్సనల్ రీజన్ సార్. సి, ఒక క్యాండిడేట్ మీ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చామంటే ఆ క్యాండిడేట్ కొన్ని ఇయర్స్ మాతో ఉంటారని నమ్మకం. సార్, ఫస్ట్లో నా ఫోకస్ అంతా స్టాన్ఫోర్డ్ స్కాలర్షిప్ పైనే, కానీ ఈ మధ్య నేను మారాను, నా ప్రయారిటీస్ మారాయి. సో మీ ప్రియారిటీస్ మళ్ళీ మారచ్చు. మేబీ ఆర్ మేబీ నాట్ సార్. మీరన్నా ఆ ప్రియారిటీస్ ఏంటో కాస్త చెప్పగలుగుతారా? అను, నాకు తెలియదు సార్. మీ టైం వేస్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. సారీ మ్యామ్. నాని, అది మొన్న రాత్రి జరిగిన దానికి సారని మర్చిపోలేకపోతున్నాను నేను. అంటే మొన్న సారతో మాట్లాడాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. హే, నువ్వింక మారవా? ఎంతసేపు ఈ అమ్మాయిలు లవ్ పెళ్ళేనా? అను, నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నా. నా కెరీర్ పోయింది, మళ్ళీ నాకు సారా లాంటి అమ్మాయి దొరుకుతుందా? ప్లస్ వాళ్ళ నాన్నకి మంచి బిజినెస్ ఉంది, పైగా నేనంటే ఇష్టం కూడా. అయితే ఇల్లరికం వెళ్తావా? ఎంత చీప్గా ఆలోచిస్తున్నావో తెలుసా? నీ క్యాలిబర్ ఏంటో నీకు తెలియదు. నీ మైండ్లో నువ్వు చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నువ్వు ఆ లూజర్ మైండ్ సెట్ వదిలే. ఓకే అను, నేను ఒక లూజర్ని. ఒక లూజర్ ఇలానే ఆలోచిస్తాడు. చాలా ఏంటమ్మా సార్. కాఫీ బాగుందా? దాంతోపాటు ఒక దమ్మే ఇంకా బాగుంటుంది. లేదండి, నాకు అలవాట్లేదు. అలవాటు లేదు సార్. అలవాటు లేదా? అంటే కాలేజ్ లేదు, నెలకోసారి. నిజం చెప్పు. అంటే రోజుకోసారి. ఓహో, ఫస్ట్ అలవాటు లేదన్నావు, తర్వాత నెలకోసారి, ఇప్పుడు రోజుకోసారి, తర్వాత గంటకోసారి, తర్వాత నిమిషానికోసారి. కొన్ని ఫేసులు అంతేనయ్యా, చూడగానే చెప్పేయచ్చు. ఇదిగో అనుకు వచ్చిన ఈమెయిల్ చదువు. 3 ఏళ్ళు కష్టపడితే వచ్చింది ఆ స్కాలర్షిప్. అన్నుకు రాలేదని చెప్పింది కదా సార్. రాలేదని చెప్పిందా? తమరు ఎంటర్ అయ్యారు కదా తన లైఫ్లోకి, పక్కన పడేసింది. మనలో మన మాట నాని, నీకేముందయ్యా? అందం, ఆస్తి, పోని చిన్న చితక ఉద్యోగం, డిగ్రీ కూడా లేదు. దానికేమో మంచి మంచి సంబంధాలు వస్తున్నాయమ్మా. నువ్వు 250, 300, 30 రూపీస్. ఏం ఆలోచిస్తున్నావే? లెక్కలన్నీ కరెక్ట్గా రాయి, ఏవి మిస్ అవ్వకూడదు. ఈ 2 బిల్లులతో 1,62,000 క్లోజింగ్ బ్యాలెన్స్. అంకుల్, నాని ఫోన్ ఇవ్వమ్మా. సరే అంకుల్, ఇస్తున్నా, మాట్లాడండి. డాడీ ఫోన్ రా. అన్నా వస్తున్నానన్నా. మన సినిమాలో కిస్కి ఎంత ఇస్తా అన్నాడు రా హీరో? 5,000. రే పాపం రాను. వాళ్ళు అన్నున్నాడుగా, చూసుకుంటాడులే. నువ్వు వెళ్ళు. నీకు 1,00,000 ఇస్తా గంటకి. లక్కీ, మాటలు తిన్నగా రాని. రే ఆ? పాపం నువ్వురా. నువ్వు మనిషివేనా? తాళ్ళ ఇంత పెరిగా, బుర్రలో గుజ్జు లేదా? రిక్కీ గారు చాలా గొడవ చేస్తున్నాడు రా. రేపప్పుగా, రేపో మా పక్కనే ఏమవుతుంది?
నువ్వు కొంచెం లాజికల్గా ఆలోచించు. బయట వాళ్ళు మనుషులు చూసా, ఇప్పుడు వీటితో నేను గొడవ పడి స్టేషన్కి వెళ్దాం అవసరమా? ఆగండి లక్కీ బాబు. రే లకే, లక్కీ లక్కీ అను, ఈ తాడోడికి కరెక్ట్ ఓడి తగిలాడు. నాని, నువ్వు భయపడితే పారిపోవడానికి కుక్క పిల్లని కాదురా, డైనోసార్. ఆహా, ఏరా పుల్లు అయిపోయాయి, సింహాలు అయిపోయాయి. నెక్స్ట్ ఏంట్రా డైనోసార్ మీద పడ్డావా? తర్వాత కింగ్ కాంగా, గాడ్జిల్లా. నానిగా అయినా లక్కీగా లాజిక్ ప్రకారం ఇలాంటి బల్సిన ఎప్పి కొడుకుతో పెట్టుకోకూడదురా. బట్ అను చూసావు, మంచి అమ్మాయిరా. ఐ లైక్ హర్, ఐ లవ్ హర్. అలాంటి నా అను దగ్గరకు వచ్చి నువ్వు సో when love enters there's no logic, it's all magic. బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చిన పేరెంట్స్కి కూర్చోడానికి ప్లేస్ లేదు, కానీ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఏ బిందు ఊరుకో. బిజినెస్ చేయడం రాదు, పిల్లల్ని పెంచడం రాదు. తెలివితేటలు బ్లడ్లో ఉండాలండి. ఊరుకోమన్నానా? రేవతి వెళ్దాం పద. సారీ సార్. ఎవ్రీ ఇయర్ మనం గ్రాడ్యుయేషన్ డే చేసుకుంటున్నాం. ఇవాళ మన చీఫ్ గెస్ట్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్. తను ఇక్కడే మన కాలేజీలోనే చదువుకొని 22 ఏళ్లకే సొంతగా కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీ పెట్టిన కొన్ని ఇయర్స్కే గ్లోబల్ ఎంఎన్సి న్యూరల్ ఏఐతో కొలాబరేట్ అయి ఇండియన్ సబ్ కాంటినెంట్కి హెడ్ అయ్యారు. ప్లీజ్ వెల్కమ్ మిస్ ఇందిరా కందుకూరి ఆన్ టు ది డయాస్. నేను చదువులో ఎప్పుడు టాప్ కాదు, ఇన్ఫ్యాక్ట్ జస్ట్ పాస్. 3rd ఇయర్లో కాలేజ్ డ్రాప్ అవుట్ అయినప్పుడు స్టూపిడ్ అన్నారు, రాంగ్ డెసిషన్స్ అన్నారు. బట్ నేను ఆపర్చునిటీస్ చూశాను, కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకున్నాను. ప్యూర్లీ అప్ ఆఫ్ ఫెయిత్ అట్ ది రైట్ టైం. బిజినెస్లో బ్యాడ్ న్యూస్ ముందు మాట్లాడతాం. సో గోయింగ్ బై దాట్ పాలసీ, అన్ఫార్చునేట్లీ మీ కాలేజ్లో లేటెస్ట్ సెమిస్టర్ పేపర్స్ లీక్ అయ్యాయి. సో మీ అందరూ ఎగ్జామ్స్ మళ్ళీ రాయాలి. అంటే ఈ ఇయర్ ప్లేస్మెంట్స్ అన్నీ క్యాన్సిల్డ్. సైలెన్స్ ప్లీజ్. ఆవిడ చెప్పేది పూర్తిగా వినండి. మీ అందరికీ మీ కాలేజీలో జరుగుతున్న మీకే తెలియని కొన్ని సంఘటనల గురించి చెప్పాలి. ఆ రోజున మీ సెమిస్టర్ ఎగ్జామ్ పేపర్స్ ఆల్మోస్ట్ లీక్ అయ్యాయి. కానీ ఒక వెరీ యావరేజ్ నాన్ కంప్యూటర్ స్టూడెంట్ విత్ మోర్ దెన్ 6 బ్యాక్లాగ్స్ ఆపాడు. ఇది ఆపింది మీ డిపార్ట్మెంట్ కదా? ఎనీ ఐడియా? ఆపింది ఎవరు? షూర్గా చెప్పలేను, కానీ కొన్ని క్లూస్ అయితే వదిలేరు సార్. తను మా స్టూడెంటే. మీకు కావాల్సిన సరైన క్యాండిడేట్ దొరికారు మా. ఎవరు? నాని అని. ఇతను కంప్యూటర్ సైన్స్ కాదన్నారు, బట్ దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ కోడింగ్ కదా. మ్యామ్, నాని మార్క్స్లో వీకే కానీ తెలివితేటల్లో కాదు. నాని ఇప్పుడు ఎక్కడా? Volga Videos. కంగ్రాచులేషన్ 17 million. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియో. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్. I'd like to congratulate Volga Videos. ప్లీజ్ ఫాలో వోల్కా వీడియో. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.